బైబిల్లో మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దేవుడు నోవాతో అంటాడు జలప్రలయం రాబోతుంది. నోవా అడుగుతాడు, ఏంటి ప్రభా జలప్రలయం? ఏంటి తెలియదు. జలప్రలయం వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి, నీళ్ళపైన నీ బోటు తేలుతుంది. అవునా? నీళ్ళపైన నేను నిర్మించిన ఓడ తేలుతుందా? అర్థం కాదు. కానీ తనకు తెలియదు ఏం చేయాలనో, కానీ ధైర్యంతో చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. విశ్వాసము కంటే ముందు ధైర్యం నీ జీవితంలో ఉండాలి. నా దేవుడున్నాడు, సహాయం చేస్తాడు. అఫ్ కోర్స్ విశ్వాసమును ఏ రకంగా అనాలంటే, విశ్వాసం అనేది ధైర్యం యొక్క చర్య. ఫెయిత్ ఈస్ నథింగ్ బట్ ద వర్క్ ఆఫ్ ఏ కరేజ్. విశ్వాసం అనేది ధైర్యం యొక్క చర్య, ధైర్యం యొక్క కార్యం. ధైర్యముతో ముందుకెళితే ఆ తర్వాత ప్రారంభమవుతుంది. ఫస్ట్ స్టెప్ ధైర్యం, ఆ తర్వాత కొనసాగించేది విశ్వాసం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ యొక్క కొత్త బాధ్యతలు అనేటువంటి సవాళ్ళు, కొత్త రకమైనటువంటివి నీ జీవితంలోకి వస్తాయి. కొత్త రకమైనటువంటి పరిస్థితులు సాతాను తీసుకొని వస్తాడు. కొత్త రకమైనటువంటి సవాళ్ళు నీ దగ్గరికి వస్తాయి. కొత్త విషయాలు నువ్వు నేర్చుకోవాల్సి వస్తుంది. కొత్తవి నీవు ఇతరులకు నేర్పించాల్సి వస్తుంది. టేక్ కరేజ్, ధైర్యం తెచ్చుకో. దేవుడు అంటున్నాడు, నోవహు ఈ రకంగా నువ్వు చేయాలి. నోవహు చెప్పాలి, ప్రభా 2025 సంవత్సరం అంటే దాదాపు 6025 సంవత్సరాల తర్వాత క్రేన్స్ వస్తాయి ప్రభా, అప్పుడు ఓడ చేయాలి ప్రభా, అప్పుడు టెక్నాలజీ ఉంటుంది ప్రభా, అప్పుడు చేయాలి ప్రభా, ఇప్పుడేంటి ప్రభా? నో, దేవుడు చెప్పిన మాటను బట్టి ధైర్యంతో అడుగులేశాడు. దేవుని బిడలారా, దేవుడు అన్నాడు, నోవహు నువ్వు చూస్తున్నావు కదా, ఆ జంతువులు చూడు, ఏదంటే అది దాని ఇష్టానుసారంగా తిరుగుతుంటున్నాయి. కానీ నువ్వు ఓడ కట్టిన తర్వాత అవన్నీ జతలుగా నీ దగ్గరకు వస్తాయి. ఎట్లా వస్తాయి ప్రభా? వస్తాయి. ధైర్యంతో అవి వస్తాయని నిర్మించాడండి ఓడ. అది వస్తాయని నిర్మించాడు. ఇంతకుముందు ఏమన్నా చూసావా నోవహు? చూడలేదు. ఇంతకుముందు అట్లా జతలుగా ఏమైనా ఫ్యామిలీగా లోపలికి వచ్చాయా? లేదు. ఫ్యామిలీ ప్యాకేజ్ ఏమైనా జంతువులకు ఉందా? లేదు. మరి ఏ రకంగా? ధైర్యంతో అడుగేశాడు. విశ్వాసం తన కార్యాన్ని కొనసాగించింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ జీవితంలో తెలియని విషయాల దగ్గర దేవుడు నిన్ను నడిపిస్తాడో, బైబిల్ చదవడం కొత్తగా ఉండొచ్చు, పాటలు పాడడం కొత్తగా ఉండొచ్చు, ప్రార్థన చేయడం కొత్తగా ఉండొచ్చు, లేకపోతే సేవ చేయడం కొత్తగా ఉండొచ్చు, సాక్ష్యం చెప్పడం కొత్తగా ఉండవచ్చు, లేకపోతే పరిచయం జరిగించడం, సందేశం కొరకు నిలబడడం. ఇట్ మే బి ఎ న్యూ ఛాలెంజ్ ఫర్ యూ. నీకు తెలియంది అది, కానీ ధైర్యంతో అడుగే. దేవుని బిడ్డలారా, ఈ మాట చెబుతుంటే నేను అందించినటువంటి మొట్టమొదటి సందేశం నాకు జ్ఞాపకం వస్తుంది. మొట్టమొదటి సందేశం దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగింది కాదు. ఇక్కడ నేను సందేశం అందించలే, కథ చెప్పాను. సందేశం అందించడం అంటే, నేను ఒక చోట వాక్యం చెప్పడానికి ఫస్ట్ టైం మీటింగ్ కదా, కాబట్టి ఎక్కడ లేని ఆవేశము, విశ్వాసము, నమ్మకము అన్నీ కలిసి వస్తాయి అప్పుడు. కాబట్టి ఫస్ట్ కదా, ఉదయం నుంచి అంటే రాత్రి భోంచేశాను, ఉదయం నుంచి కొన్ని నీళ్ళే తాగాను. ఉపవాస ప్రార్థనలో నేను కూర్చొని సందేశం బాగా సిద్ధపడ్డాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రభా మీరు కార్యాలు జరిగించాలి. ఒక పుస్తకం తీసుకున్నాను, ఆ పుస్తకంలో అన్ని పాయింట్లు వరుసగా రాసుకున్నాను. దాన్ని మళ్ళీ నేను చేసింది, నేను అద్దం ముందర నిలబడి సందేశాన్ని చెప్పనానండి. మొట్టమొదటిగా నా సందేశాన్ని నేనే విన్నా, ఎవరు వినలా. ఆ దినాలు సెల్ ఫోన్ లేదు, ఏం లేదు. నా సందేశాన్ని నేనే అద్దం దగ్గర నిలబడుకొని చెప్పుకున్నా కనిపించింది. ఓహో పర్లేదు, బాగానే చెప్తున్నాను అని నాకు అనిపిస్తే నేను ఆ గ్రామానికి వెళ్తే నేను అనుకున్నాను 1:15 నిమిషాలు చెప్పాలి. నిలబడి వాక్యము అయిపోయిన తర్వాత టైం చూస్తే అర్ధ గంటే చెప్పి నాకు అనిపించింది, నేను ఇంట్లో 1 గంట సేపు చెప్పాను కదా అద్దం దగ్గర నిలబడి, కానీ ఏంటి ఇక్కడ అర్ధగంటగా అయిపోయిందే మెసేజ్. అంటే ప్రజల దగ్గరకు వస్తుండగానే నేను సిద్ధపడినంత కూడా అర్ధగంటకే అయిపోయింది, అర్ధగంటే ముగించబడింది. అక్కడితో నేను ఆగిపోలా. నాకు తెలియదు సందేశం అందించడం. మొట్టమొదటిగా అడిగేశాను. ఈ దినాన రోజుకు ఆదివారం అయితే 4 సందేశాలు నేను అందించాలి. ఒక్క ఆదివారమే 4 సందేశాలు. ఎందుకు తెలుసా? ఒక తెలియని దాంట్లో నుంచి దేవుడు నన్ను అడుగువేయమని చెప్పాడు. నాకు తెలియదు సందేశం అందించడం. సందేశాలు విపరీతంగా వినేటువంటి వాడినండి. ఆ దినాల్లో క్యాసెట్లలో మెసేజ్లు వచ్చేవి. ఆ మెసేజ్లు కొన్ని అయితే నేను కంఠపాఠం చేసేసాను. అన్నిసార్లు విన్నాను నేను. ఇంగ్లీష్ మెసేజ్లు అయితే కొన్ని కంఠపాఠం చేసేసాను. అంత వినేవాడిని నేను. కానీ ఫస్ట్ టైం నేను వాక్యం చెప్తే ఇట్ కేమ్ అరౌండ్ 30 minutes. నీకు తెలియదు, అయినా దేవుడు చేయమని చెప్తాడు. నీకు తెలియదు. పుట్టుకతో ఎవరు వాక్య పరిచయం చేసేవాళ్ళుగా పుట్టరండి.
కానీ నీ జీవితంలో నువ్వు అడుగేయాలి, నీ జీవితంలో అడుగేయాలి. ఒకటి మాత్రం చెప్తానండి, నోవహు ఎంతో కష్టపడ్డాడు. ఆ తర్వాత భాగంలోనికి వస్తాను నేను. నీవు కొత్త పని దేవుడిని ఎదుట పెట్టినప్పుడు నీ జీవితంలో కష్టపడ్డం అనేటువంటి దేవుడు చూడాలని కోరుతాడు. ధైర్యంతో కష్టపడ్డం నేర్చుకో. దేవుని బిడ్డలారా, 2వ పాయింట్లోకి వస్తాను. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు చేసెను. ఎలా చేసావు నోవహు? లాస్ట్ వీక్ ఐ వాజ్ ఇన్ వన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే ఆ కాలేజ్కి పోతే నాకు తెలిసినటువంటి ఒక ప్రొఫెసర్ ఏం చేశారంటే, మా కాలేజ్ చూద్దురండి బ్రదర్ అని తీసుకెళ్తే నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళ ల్యాబ్కి వెళ్తే ఒక ల్యాబ్కి వెళ్ళిపోయానండి. ఆ ల్యాబ్లో చూస్తే ఇంజనీరింగ్ చేసేటువంటి ప్రతి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఈ ల్యాబ్లోకి వస్తారు సార్ అన్నారు. ఏం ల్యాబ్ తెలుసా? చెక్క పని చేసే ల్యాబ్. చెక్క పని అంటే చిన్న చిన్న షేపులకి చెక్కలను కట్ చేయాలి. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివే ప్రతి ఒక్కరు ఆ ల్యాబ్కి వెళ్ళాలి. నువ్వు ఇంజనీర్ కాకముందు ఏం చేయాలి తెలుసా? చెక్క పని చేయాలి. ఇప్పుడు నోవహుని అడుగుదాం, నువ్వేమన్నా ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్కి పోయినావా? ఓడ నిర్మిస్తున్నావేంటి? వాళ్ళు చెప్పింది ఏంటి తెలుసా? ఇంజనీరింగ్ కాలేజీలో చిన్న చిన్న షేపులు, ప్లస్ ఆకారంలో, ట్రయాంగిల్ ఆకారంలో, ఒక వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం వీళ్ళు కరెక్ట్గా కట్ చేయాలి. స్టూడెంట్స్ కట్ చేస్తే అదే వాళ్ళ ప్రాజెక్టు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇంజనీరింగ్ స్టూడెంట్ ల్యాబ్కి పోలేదు నోవహు, చిన్నవి కట్ చేయలేదు, ఒకేసారి పెద్ద ఓడను కట్టమన్నాడు. డైరెక్ట్గా ఫస్ట్ పేపర్తో చేసుకో నోవహు, ఆ తర్వాత కొంచెం అట్టముక్కతో చేసుకో, ఆ తర్వాత చితిసారకమనంతో చేసుకో అని చెప్పలే దేవుడు చెప్పింది ఏంటి తెలుసా? స్ట్రైట్ అవే డూ విత్ దట్ వర్క్. దేవుని బిడ్డలారా, నాకు అనిపిస్తుంది ఈ చెక్కను జాయిన్ చేయాలంటే ఎలా జాయిన్ చేసింటాడు? ఇప్పుడైతే మనం చెప్తాం, ఏముంది బ్రదర్, ఒక గాడిలాగా కొట్టాలి, పెట్టాలి, చీల కొట్టాలి, ఫెవికాల్ వేయాలి. అది చీలలు ఆడున్నాయి, ఫెవికాల్ ఆడుంది, ఎట్లా జాయిన్ చేసింటాడు, ఎట్లా పొడుగు వచ్చింటాడు, ఒక టర్న్ తిరగాలంటే ఎట్లా, కట్ చేయాలంటే ఏమున్నాయి? దేవుని బిడ్డలారా, నాకు అనిపిస్తుంది నోవహు అట్లు చేశాను. ఎలా చేసావు నోవహు? అన్నోన్ సిచ్యువేషన్స్లోకి ధైర్యంతో నువ్వు అడుగు వేస్తే దేవుడే నీకు అవసరమైన సహాయాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి నేను చెప్తూ నోవహు ఓడ దొరికినటువంటి ప్లేస్ను, ఆ చెక్కలను వీడియోతో సహా నేను చూపించాను. నోవహు కట్టిన ఓడ ఇప్పటికీ 6000 సంవత్సరాలు పైబడిన తర్వాత ఇప్పటికీ ఈ రష్యా దేశంలో సైబీరియా ప్రాంతంలో మనం చూస్తే అక్కడ దాని ఆనవాళ్ళు ఉన్నాయి. అరారత్ కొండ అక్కడే కనపడుతుంది మనకు. రష్యా భూభాగంలోనే కనపడతారు అరారత్ కొండ. ఆ అరారత్ కొండ పైన నోవహు ఓడ నిలిచిందండి. దేవుని బిడ్డలారా, ఆ ఓడ ఇప్పటికీ ఉంటే అది చాలా ప్రమాదం అవుతుంది మిగతా మతాలకు అని చెప్పేసి ఆ ఓడను ఎక్కడో వాళ్ళు కనబడకుండా చేశారు. ఆ ఓడలోనికి వెళ్ళి వీడియో తీసిన వాళ్ళ వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా తీసేశారో నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆ దినాన కట్టిన ఓడ ఆ యొక్క జల ప్రళయంలో కొట్టుకొని పోయి ఇరిగిపోలేదు, ఇప్పటికీ చరిత్రలో నిలబడి ఉంది. హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి పనిని ధైర్యంతో అడుగేసినప్పుడు అన్నోన్ ప్లేస్లో వెన్ హీ ఈజ్ స్టెప్పింగ్ ఇన్ విత్ ద బ్రేవ్నెస్ ఆర్ కరేజ్, గాడ్ ఈస్ హెల్పింగ్ హిమ్ విత్ హిస్ నాలెడ్జ్. దేవుడు అతనికి సహాయం చేయడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో మరొక ఉదాహరణ చెప్తాను. దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు మోషే, ఆ ఎర్ర సముద్రాన్ని నేను పాయలు చేస్తున్నా. పాయలు చేస్తే ఏమవుతుంది మోసే? నేనే ఉంటే అడిగింది. పాయలు చేస్తే ఏమవుతుంది? మనం అందరం నడిచిపోవాలి. ఏంది నడిచిపోయేది? ఎక్కడ నడిచిపోయేది? సముద్రంలో నడిచిపోతామా? బుద్ధుండి మాట్లాడుతున్నాను. సముద్రంలో నడుస్తామా? సముద్రం లోపల ఎట్లుంటుంది? సముద్రంలో మెత్తగా ఉంటుంది నేల. ఆ నేల నడుస్తామా? నువ్వు బావిలోకి లోపలికి వెళ్తే పూడు ఉంటుందండి, ఆడేమన్నా నడుస్తామండి? ఇరక్కపోతాం అక్కడ. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఆ సముద్రంలో నడిచిపోయారంట. ఎలా నడిచిపోతారు? అదేమైనా రోడ్డు నడిచిపోవడానికి? అంత విగ్రహం ఆడ పెడితేనే అమ్మో పరిచయకు రావాలని, నడవడం కష్టమని వెళ్ళిపోయిన మనము, రావడానికి సాకులు ఎత్తుకున్న మనము సముద్రం నడిచిపోవాలంట. ఎవరు నడిచిపోవాలా? మనుషులు అంటే నడిచిపోతారు. పశువులను తీసుకొని పోవాలా? పశువు మర్యాదగా నడుస్తుందా? పశువుతో పాటు బండ్లు ఉన్నాయి వాళ్ళకు, ఆ బండ్లు తీసుకొని పోవాలా? ఎలా? దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది, ఒక్కడు కూడా కింద పడకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా, స్టాంపిడ్ కాకుండా, ఒకరి మీద ఒకరు పడి చచ్చిపోయి అంత సీన్ ఏం జరగలే. రాత్రి బయలుదేరారు, ఉదయానికల్లా మొత్తం అందరు క్రాస్ అయిపోయినారు ఆ పక్కకు. నాకు అనిపిస్తుంది దేవుడు వాళ్ళ కొరకు సముద్రాన్నే కాదు, ఆరిన
నేల వచ్చింది అక్కడికి, నేల వచ్చింది అక్కడికి. దేవుని బిడ్డలారా, వెన్ గాడ్ గివ్స్ యూ దట్ ఈస్ నాట్ నోన్ టు యూ, నీకు తెలియంది దేవుడు నీ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు నువ్వు ధైర్యంతో ఎప్పుడైతే అడుగు పెడతావో అవసరమైనటువంటి శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని దేవుడే దయచేస్తాడు. నమ్మిన వారు ఆమెన్ అంటారు. ఆమెన్. నీకు తెలియదు వాక్యం ఎలా చెప్పాలనో, బ్రాంచ్ పరిచయం ప్రారంభమవుతుంది, తెలియదు ఎలా పాటలు పాడాలనో, విశ్వాసంతో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించు, అడుగు పెట్టడం ప్రారంభించు, దేవుడు సహాయం చేయడం ప్రారంభిస్తాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. దేవుడు సహాయం చేస్తాడండి. నోవహుకు 6000 సంవత్సరాల కిందట అతి పెద్దదైనటువంటి ఓడను నిర్మించడానికి దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తే, ఇప్పుడు ఒక 20 మందికి, ఒక గ్రామానికి సువార్త చెప్పడానికి నిన్ను దేవుడు తయారు చేయలేడా? నిన్ను వాడుకోలేడా? నీకు ఇవ్వలేడా జ్ఞానాన్ని? నిన్ను నిలబెట్టలేడా? నీ ద్వారా కార్యాలను జరిగించలేడా? దేవుని బిడ్డలారా, దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, డోంట్ సే ఇది నాకు చేత కాదు. క్రైస్తవుడు ఎప్పుడు ఆ మాట చెప్పడానికి వీల్లేదు. నాకు ఇది చేత కాదు, నేను ఇది చెయ్యలేను, నా వల్ల కాదు. ఇది నీ డిక్షనరీలోంచి, నీ తలంపులోంచి పక్కకి వెళ్ళిపోవాలి. ఎందుకు తెలుసా? నువ్వు ధైర్యంతో అడుగుపెట్టినప్పుడు దేవుడే నీ పక్షాన కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రాజు తినే భోజనాన్ని తిని ఒక్కొక్కరు బ్రహ్మాండంగా తయారయ్యారు. చెబ్బీ చిక్స్ డింపుల్ చిన్ లాగా తయారైపోయారు నెబుకద్నెజరు దగ్గర. ఎందుకు? బాగా తిన్నారు అందరూ. వాళ్ళకు రాజు పెట్టిన భోజనం వాళ్ళ జ్ఞానాన్ని పెంచింటుంది. రాజు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాడు కాబట్టి ఎంత మంచి భోజనం పెట్టింటారో, జ్ఞాపక శక్తి, ఐక్యూ లెవెల్స్ పెరగడానికి ఎంతైనా పెట్టింటారు. కానీ ఒక నేషన్ వైడ్ కాంపిటీషన్లో నిలబడినప్పుడు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు అనుకున్నారు, దేవా నువ్వు మాకు సహాయం చేయి. అందరినీ తలదన్నే జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. అంత మాత్రమే కాదు, కళకు భావం చెప్పడం, కళ ఒకవేళ మర్చిపోతే ఆ కళాభావాన్ని చెప్పడం, మొత్తం దేవుడు ఇచ్చేశాడు. ఎవరండి దేవుడు? నీ జీవితంలో నీ తెలియని దాని దగ్గర నువ్వు ధైర్యంతో అడుగుపెట్టి విశ్వాసంతో కొనసాగిస్తుండగా నీకు అవసరమైన వాటిని దేవుడే దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2015 నవంబర్ 1న పరిచర్య ప్రారంభించినప్పుడు చాలామంది నన్ను చాలా గేలి చేశారండి. ఏమనుకుంటున్నావు సుధీర్? పరిచర్య అంటే, సంఘ పరిచర్య అంటే ఏమనుకున్నావు? ఎన్ని అవసరతలు ఉంటాయి, ఎవరు సహాయం చేస్తారు, ఎవరు? అది విన్నప్పుడు భయం వేసేది నాకు. అవును కదా, ఎవరున్నారని అడుగు పెట్టాను, చాలా ఆవేశంగా వచ్చేసానేమో, సంపూర్ణ సేవకు వచ్చేసానేమో, తొందరపడ్డానేమో. ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ఇంత మాట చెప్తారండి. ఏ రకంగా ఉంటావు? సంఘ పరిచర్య అంటే ఏమనుకున్నావు తెలుసా? ఆ సంఘంలో ఇట్లా జరిగింది, ఈ సంఘంలో ఇట్లా జరిగింది, ఎవరుంటారు నీకు సహాయం చేయడానికి? దేవుని బిడ్డలారా, అసలు భయపడి, అంటే పరిచర్య ప్రారంభించకముందు ఈ న్యూస్ అంతా వచ్చేది నా దగ్గరికి. ఏంటి పరిచర్య ప్రారంభిస్తున్నావంట, కడపలో ఎవరున్నారు నీకు? పాటలు పాడడానికి టీం ఉందా? ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికి టీం ఉందా? నువ్వు ఒకవేళ నువ్వు పరిచర్యకి వెళ్తే సహాయం చేసే వాళ్ళు ఉంటారా? తెలుదు అంకుల్, తెలుదా అంటే తెలుదు. మరి ఏ రకంగా? దేవుడే నడిపిస్తాడు, దేవుడే నడిపిస్తాడు. ఒకవైపు భయం, ఒకవైపు ధైర్యం. దేవుడున్నాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. యెషయా 54 దేవుడు ఇచ్చిన వాగ్దానం, దేవుడే సమకూరుస్తాడు. ఇది నాన్న ప్రతి ఏరియాలో నేను పోకుండానే చేసేటువంటి వారిని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యం కాదు నీకు. ధైర్యముతో అడుగుపెట్టి విశ్వాసంతో కొనసాగిస్తే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ అనానుకూల వాతావరణంలో, ఈ ఇన్కన్వీనియన్స్ సిచ్యువేషన్లో గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ, డూ యూ హ్యావ్ కరేజ్? నీకు ధైర్యం ఉందా దేవుని కోసం నిలబడడానికి, దేవుని కోసం సాహస కార్యాలు చేయడానికి? దేవుని బిడ్డలారా, మూడవదిగా ఈ అసాధ్యమైన పనిని ధైర్యంతోనే కాదు చేసింది, విధేయతతో చేశాడు. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. నోవహు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఎప్పుడు చేశాడు? బైబిల్లో వ్రాయబడింది. చూడండి 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఎవరున్నారంట చుట్టూ? ఎవరున్నారంట? భక్తాగ్రేసర్లు ఎవరు లేరు, విశ్వాస వీరులు లేరు, ప్రార్థనా పరులు లేరు. చుట్టూ ఉండేది పాపిష్టి మనుషులు. నరుల చెడుతనం, వాళ్ళలో ఒక్కొక్కరు పాపము చేయడంలో వాళ్ళు PhD చేశారు. వాళ్ళు పాపం అంటే వాళ్ళు పడి చేస్తారు. అలాంటి వారు దేవుడు వారికి ఇవ్వలేదండి. ఒక్క నోవహుకు దేవుడు ఇచ్చాడు. ఊరుకుని ఉంటారండి?
ఊరుకునింటారా? ఈ దినాల్లో సేవ ప్రారంభించడానికి దేవుడు నన్ను పిలిచాడు ఎంత చెప్పినా కూడా అనేవాళ్ళు అంటూనే ఉండగా నేను సేవలోనికి వచ్చాను. మరి వేల సంవత్సరాల కిందట దేవుడు మాట్లాడతాడు, దేవుడు ఓడని కట్టమని చెప్పాడు, జలప్రలయం వస్తుందని ఎవరికి తెలియనటువంటి దినాల్లో నోవహు చేస్తే పని మొదలు పెడితే చుట్టూ ఉండేవాళ్ళు ఎవరు తెలుసా? ఒక్కడు మంచోడు లేడు. వాళ్ళ చెడుతనము గొప్పది, వారి తలంపులలోని ఊహ అంతయు చెడ్డది. వచ్చి కూర్చునింటారు, నోవహు ఏం చేస్తున్నావు? జలప్రలయం వస్తుందంట. జలప్రలయమా? ఏది? ఇప్పుడు నువ్వు మొదలు పెట్టినావు కదా, మొదలు పెట్టక ముందైనా మొదలు పెట్టిన తర్వాత అయినా ఏమైనా వర్షం పడిందా? బుద్ధుండి చేయాలి పని. నీతో దేవుడు మాట్లాడినాడంటే ఏం మాట్లాడాడు నీతో? ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క రకంగా మాట్లాడింటారండి. ఒక్కొక్కడు వచ్చి ఎందుకు? నరులు చెడిపోయిన వాళ్ళు, అక్కడ నెఫీలు అనబడిన వాళ్ళు ఉన్నారు. చెడిపోయినటువంటి జీవితం, చెడిపోయినటువంటి కల్చర్, చెడిపోయినటువంటి అట్మాస్ఫియర్. ఒక్కడు మంచోడు లేడు అక్కడ. ప్రార్థన అనేటువంటిది లేదు, భక్తి అనేటువంటిది లేదు, పాపము తప్ప ఇంకోటి లేదు అక్కడ. అప్పుడు దేవుని కొరకు తన కార్యం చేయడం ప్రారంభించాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీవు దేవుని కోసం ధైర్యంగా పనిచేసేటప్పుడు కొంతమంది నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు, కామెంట్ చేస్తారు. నోవహు ఒకవేళ ఇట్లా కొట్టేటప్పుడు ఆ చెక్క ఇరిగిపోయింటుంది అనుకో, నీకు రాదు, ఎందుకు ఓవర్ చేస్తున్నావు అని అంటారు. నోవహు ఏం చెప్పలేడు. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పినాడు. వీడు ఈ పక్క తిడతాడు, గొనుగుతాడు, కానీ చేయకపోతే దేవుడు కోపడతాడు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ధైర్యంతో అతడు అడుగులేశాడు. అంటే నీ జీవితంలో అసాధ్యమైన కార్యం చేసేటప్పుడు, ఒక ఛాలెంజ్తో కూడిన పని చేసేటప్పుడు పాపిష్టి మనుషులు నీ దగ్గరికి వస్తారు. వాళ్ళు నిన్ను ప్రశ్నలు అడిగితే నీ దగ్గర సమాధానం ఉండదు. అయినా ధైర్యంతో ముందుకెళ్ళు. వెరీ సింపుల్, ధైర్యంతో ముందుకెళ్ళు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో ఈ యొక్క కరప్ట్ వరల్డ్లో నేను పని చేయాలి. చెడిపోయిన లోకం, చెడిపోయిన మనుషులు, చెడిపోయిన వ్యక్తిత్వాలు, చెడిపోయినటువంటి లక్షణాలు కలిగిన ప్రజల మధ్యనే దేవుడు నేను ఉంచుతాడు. పరలోకంలో ఉంచాడు, దేవదూతల దగ్గర ఉంచాడు, చెడిపోయిన మనుషుల దగ్గరనే ఉంచుతాడు. నీ ధైర్యం ఏంటి? నీ ధైర్యంతో విశ్వాసంలో ముందుకు సాగుతున్నావా లేదా అని దేవుడు చూస్తాడు. నెంబర్ 1, అతనికి అసాధ్యమైనది తెలియనటువంటిది, కానీ ధైర్యంతో అడుగేశాడు. నెంబర్ 2, అతడు అడుగేసినప్పుడు దేవుడు తన శక్తిని చూపించాడు, అందుకే పనిని ముగించాడు. కానీ పని చేస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చెడిపోయిన ప్రజల మధ్య పనిచేశాడు. చెడిపోయిన ప్రజల మధ్య. 4వదిగా చూడండి, నోవహు అట్లు చేశాను. నోవహు ఎంతకాలం ఓడకట్టాడు? బైబిల్లో నోవహు కుమారులు పుట్టినప్పుడు 500 ఏండ్లు. ఎంత ఏజ్? ఎంత? 500 ఏండ్లు, 500 ఇయర్స్. తనకు పిల్లలు పుట్టినప్పుడు 500 ఇయర్స్. షేము, హాము, యాఫేతు ముగ్గురు పుట్టినప్పుడు 500 ఏండ్లు. ఓడ కంప్లీట్ చేసినప్పుడు వయస్సు 600 సంవత్సరాలు. అంటే నాకు అనిపిస్తుంది, ఈ నోవహు ఓడ కట్టేటానికి బైబిల్లో మనం చూస్తాం కదా, నోవహుకు కుమారులకు పెళ్ళయింది, కోడళ్ళు కూడా ఉన్నారు. అంటే అనుకుందాం, ఆ దినాల్లో బాల్య వివాహాలు జరిగినా ఏమో మనకు తెలియదు. అనుకుందాం ఒక్కొక్కరి 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత 15 ఏళ్ళు అనుకుందాం. ముగ్గురికి కోడళ్ళు వచ్చారు. ముగ్గురికి అంటే కనీసం 30 ఏళ్ళు పక్కన పెడదాం. అంటే కనీసం 70 ఏళ్ళు ఓడగట్టింటాడు. నా బైబిల్లో ఉన్నటువంటి దాని ప్రకారం చెప్తున్నా. కొంతమంది బైబిల్ పండితులు 120 సంవత్సరాలు, కొంతమంది 50 అంటారు. ఎందుకంటే 2 ఏజ్ ఉంది అక్కడ. 500 ఏండ్లలో ముగ్గురు పిల్లలు కన్నాడు. 600 సంవత్సరానికి ఓడ ముగించాడు. జలప్రలయం అప్పుడు వచ్చింది. అంటే బిట్వీన్ దాట్ నోవహు ఎంత టైం ఉండింటదంటే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఉంటుంది. ఒక పని ఎవరన్నా 70 సంవత్సరాలు చేస్తారండి? చేసాడనుకో వస్తుందా రాదా నీకు? ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక ఇంటిని 70 సంవత్సరాలు ఎవరన్నా కడతాడండి? 70 సంవత్సరాలు కడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట మీ దృష్టికి తీసుకొని వస్తాను. నోవహు దగ్గర ఎంతమంది ఉన్నారు పని చేయడానికి? నోవహు భార్య, నోవహు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడలు, మొత్తం 8 మంది. 8 మందితో కలిసి 70 సంవత్సరాలు ఈ పని చేశాడు. మీరు హైదరాబాద్లో నెహ్రూ జూలాజికల్ పార్క్ వెళ్తే, ఒకసారి నేను వెళ్ళినప్పుడు అక్కడ జంతువులు అన్నీ ఉన్నాయి. అంటే ఒక్కొక్క సింహం ఉంటుంది, ఒక పులి ఉంటుంది, 1 లేదా 2 ఉంటాయి. మహా అంటే 3 అంతే. ఆ 3టిని మహా అంటే ఒక 100 ఉంటాయండి. 100 మహా అంటే 100. ఈ 100ను చూసుకోవడానికి కనీసం అంటే 200లకు పైబడినటువంటి వర్కర్స్ పనిచేయాలి. 200 పైబడిన వర్కర్స్ పనిచేయాలి అక్కడ. ఇప్పుడు దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? 8 మందిని ఇచ్చాడు. ఇంకా లేదంటే ఇంకొక 10 మంది, లేదా ఇంకొక 50 మంది.
ఈ 50 మందితో అంత పెద్ద ఓడను నిర్మించాలి. నేనైతే చెప్పింది, ప్రభా నా వల్ల కాదు, నేను చేయను ప్రభా. ఎందుకు? జనం ఇవ్వవు, పనేమో ఇంత పెద్దది ఇచ్చావు, ఎట్లా ప్రభా? ధైర్యంతో పని కొనసాగించాడు. నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఈ దినాన పని చేయడానికి కనీసం అంటే 200 మంది పనులు కావాలి. నేను అడిగాను, ఎందుకు ఇంతమంది పని కావాలంటే దానికి ఒక వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాటికి మందులు వేయడానికి ఒక డిపార్ట్మెంట్, దాన్ని చూసుకునేదానికి ఒక సెక్యూరిటీ ఒక డిపార్ట్మెంట్, ఒక్కొక్క దానికి 200 మంది, మహా అంటే 100 ఉంటాయడ. ఇక్కడ ఎన్ని ఉన్నాయో మొత్తం అన్ని దేవుడు రమ్మన్నాడు, మొత్తం అన్ని రమ్మన్నాడు. దేవుని బిడ్డలారా, నాకు అనిపిస్తుంది సింహం ఆకలేసినప్పుడు ఎదురుగా ఉన్న మేక మీద పడి ఉంటుంది అనుకుంటే, ఏం కర్మరా నా కర్మ ఇది, మా ఇంట్లో పిల్లలు లేరు, ఈ జంతువులను చూసుకోవాలేంటి? ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. కానీ ఉండేది కొద్ది మందే, కానీ విసుగుపడలా, చేసేసాడు. ఈరోజు నువ్వు నేను చెప్పే సాకేంటి తెలుసా? నేను పని చేసి ఎవరున్నారు నాకు నా పక్షాన ఎవరున్నారు? నాకు హ్యాండ్స్ లేరు, నాకు అద్ది లేరు, ఇద్ది లేరు. చెప్పొద్దు, ధైర్యంతో ముందుకెళ్ళు. దేవుడు అదే కోరుతున్నాడు నీ దగ్గర. నీ జీవితంలో ధైర్యంగా ముందుకెళ్ళకపోతే నువ్వు గొప్ప కార్యాలను సాధించలేవు. ఎప్పుడైతే నోవహు ఓడ నీటి మీద తేలడం ప్రారంభించిందో ఎంత సంతోషించింటాడండి నోవహు. దేవా, ఈ టెక్నాలజీ లేని దినాల్లో ఓడను నిర్మించిన వాళ్ళు మేం ప్రభా, కానీ టెక్నాలజీ కలిగినటువంటి దినాల్లో పెద్దదైన టైటానిక్ ఓడను నిర్మించి మునిగిపోయిన వాళ్ళు ఇప్పుడు ఉండేటువంటి ప్రజలు. దేవా, నాకు తెలియని మనుషుల్ని ఇచ్చా, వాళ్ళకి ఏం తెలియదు, ఏదో చేసాం మేము, ఆశీర్వాదాలు కలిగాయి. నోవహు 8 మందితో పని చేశాడు. ఒకవేళ అనుకుందాం ఒక 20 మంది, ఒక 50 మంది, 100 మంది అనుకుందాం. ఈ 100 మంది అతని దగ్గర పని చేసినప్పుడు 6000 సంవత్సరాల క్రిందట అద్భుతమైన ఓడ నిర్మించాడు. ఆ ఓడలో మనుషులు కాదు, జంతువులు మర్యాదగా ఉంటాయి. జంతువులు బయట తిరిగే జంతువులను లోపల పెట్టినట్లయితే జంతువులు ఏ రకంగా ఉంటాయి? ఉండవు. కానీ నాకు అనిపిస్తుంది దేవుడు వాటిని కంట్రోల్ చేసి ఉంటాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నోవహు అట్లు చేశాను. ఎట్లా? ధైర్యంతో. ఈరోజు నీ జీవితంలో అవసరమైనటువంటిది ఏంటి తెలుసా? ధైర్యంతో ప్రార్థన ప్రారంభించు. నాకు ఇది జరగాలి, ధైర్యంతో ప్రార్థన ప్రారంభిస్తే అది విశ్వాసం దగ్గరికి తీసుకెళ్తుంది, నిన్ను విశ్వాసం దగ్గరికి తీసుకెళ్తుంది. ప్రారంభించాల్సింది ధైర్యంతో, కొనసాగించాల్సింది విశ్వాసంతో. నోవహు అదే చేశాడు. ఇది నా దేని విషయం భయపడుతున్నావు? కొత్త జాబ్, కొత్త ఉద్యోగం, కొత్త రకమైనటువంటి పనులు, కొత్త రకమైనటువంటి విద్య, కొత్త రకమైన సబ్జెక్ట్స్, కొత్త రకమైనటువంటి బాధ్యతలు, ప్రతిదీ కూడా కొత్తగా ఉంటుంది. లుక్ ఎట్ జీసస్. యేసు వైపు చూద్దాం చాలు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, నోవహు అట్లు చేశాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ ఎ గిగాంటిక్ స్ట్రక్చర్. అతి పెద్దదైన నిర్మాణం చేశాడు 6000 సంవత్సరాల క్రిందట. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ధైర్యంతో చదవడం ప్రారంభించు, ధైర్యంగా కష్టపడడం ప్రారంభించు, ధైర్యంగా మనుషుల నిరాశతో కూడిన మాటలు పట్టించుకోదు, మనుషుల ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉండదు, అయినా ముందుకు సాగడం ప్రారంభించు. నోవహు సహాయం చేసిన దేవుడు మనొక్కొక్కరికి సహాయం చేయునుగాక. అందరం దేవుని దగ్గర మన చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు ఏది అసాధ్యంగా ఉందో, నాకు ఏది కష్టంగా ఉందో, నాకు ఏది చేత కాదో, ఎక్కడ నేను ఫెయిల్యూరో, ఎక్కడ నేను ప్రజల ద్వారా అనిపించుకుంటున్నానో, దేవా నోవహు దేవుడుగా నాకు సహాయం చేయండి, అబ్రహాము దేవుడుగా నాకు సహాయం చేయండి. దేవా నాకు సహాయం చేయండి. లార్డ్, ఐఎమ్ ఫేసింగ్ ఎ ఛాలెంజెస్. నాకు చేత కాదు, నా వల్ల కాదు అనిపించే పరిస్థితులు నా దగ్గరికి వస్తున్నాయి ప్రభువా. ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ లార్డ్. దేవా నాకు సహాయం చేయండి. దేవుని అడుగుదాం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ with you, but still it is possible. ధైర్యంతో నువ్వు అడుగేస్తే, ధైర్యంతో ప్రారంభిస్తే, ధైర్యంతో ముందుకెళితే చాలు, దేవుడు నీ కొరకు పని చేయడం ప్రారంభిస్తాడు, నీ కుటుంబం కోసం పని చేస్తాడు, నీ జీవితంలో కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు. జీవితంలో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనేటువంటి ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. విశ్వాసంతో అడుగులేద్దాం, ధైర్యంతో అడుగులేద్దాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. వాట్ ఎ గ్రేట్ వర్డ్ ఇట్ ఈస్. యావత్తు చేశాడు. ఏమీ లేని దినాల్లో చేశాడండి. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది ప్రార్థన సహకారం మనకుంది, మన సంఘం యొక్క ప్రార్థనలు మనకున్నాయి,
యూ కెన్ డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం నువ్వేదో చేయగలవు. ఎందుకు దేవుడి సందేశం ఇచ్చాడో నాకు తెలియదు. యూ క్యాన్ బి యూజ్డ్. నువ్వు వాడబడగలవు, నువ్వు దీవించబడగలవు, నీవు వర్ధిల్లగలవు, నీవు చేయగలేని పనులు నీ ద్వారా దేవుడు చేయించగలడు. ధైర్యంతో అడుగులేయడం చాలు. ధైర్యంతో అడుగులే. దేవుడు నీ నోటిని వాడుకుంటాడు. నీ దగ్గర ఉన్నటువంటి కొద్ది తలాంతులను వాడుకుంటాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. నీకు వ్యతిరేకంగా ఒక అధికారి ఒక అసాధ్యంగా ఉన్నాడా? నథింగ్ టు వరీ, గాడ్ కెన్ హ్యాండిల్. దేవుడు సహాయం చేయగలడు. ఒక వ్యాధి అసాధ్యంగా ఉందా? నథింగ్ టు వరీ, దేవుడు సహాయం చేస్తాడు. దేవుని యొక్క కార్యాలు మనం చూడగలం. ఏదైనా నిన్ను బాధిస్తూ ఉందా? ఇది జరుగుతుందో జరగదో అని టెన్షన్లో ఏమైనా ఉన్నావా? నథింగ్ టు వరీ, నథింగ్ టు వరీ. ఆ టెన్షన్లోనే చేశాడు. ధైర్యంతో దేవుడు దాన్ని సఫలపరిచాడు. అదే దేవుడు ఈరోజు నీ కొరకు పని చేయాలని సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే అడుగుతారో వారి జీవితాల్లో పొందుకుంటారు, వారి జీవితాల్లో ఆశీర్వదించబడతారు. యూ కెన్ డూ సంథింగ్ మార్వలస్ ఫర్ గాడ్. దేవుని కోసం అసాధ్యమైన కార్యాలు నీ ద్వారా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా నీకు వందనాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, సర్వాధికారివైన దేవా నీకు స్తోత్ర. గొప్ప దేవా నీ నామముందు ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, నోవహు పైకి దిగి వచ్చినటువంటి దేవుని యొక్క విశేషమైన కృపా కార్యాలు, దేవుని యొక్క బలమైన కార్యాలు ఇప్పుడు ఎవరైతే అడుగుతున్నారో, ఏది నాకు అసాధ్యమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో అది సాధ్యమగునుగాక, అది నెరవేరునుగాక, అది జరుగునుగాక, అది పొందుకొందురుగాక, అది అనుభవించుదురుగాక. అది స్వస్థత అయినా, ఒక దేవుని దీవెనైనా, ఒక జరగవలసిన ఒక అద్భుతమైన, జరగవలసిన ఒక సూచక్రియ అయినా, జరగవలసిన ఒక పని అయినా యేసు నామమందు జరుగునుగాక, యేసు నామమందు ఇప్పుడే ప్రారంభమగునుగాక. నోవహు దేవా ఇప్పుడు కార్యాలు జరిగించండి. అబ్రహాము దేవా ఇప్పుడు కార్యాలు జరిగించండి. పేతురు యొక్క దేవా ఇప్పుడు కార్యాలు జరిగించండి. బైబిల్లో ఉన్నటువంటి దేవా ఇప్పుడు మా మధ్య ఉన్నారు ప్రభా. ఎవరు అడుగుతున్నారో వారి జీవితంలో అసాధ్యం అనుకున్న దానితో తన ధైర్యంతో ఇప్పుడు అడుగుతున్నాగా, గొప్ప కార్యములు జరుగునుగాక. ఐ బైండ్ ఎవరీ వర్క్ ఆఫ్ సేటన్. ప్రతి అంధకార శక్తి యొక్క క్రియ తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. వ్యక్తుల యొక్క మాటలు, క్రిటిసిజం, నిందలు, అవమానాల మధ్య యేసు నామమందు మేము ముందుకెళ్ళుదుముగాక. దేవుడు మాకు అప్పగించిన ప్రతిదాన్ని సఫలపరచుదుముగాక. దేవుని కొరకు మేము వాడబడుదుముగాక. దేవుడు మా జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. దేవా మీరే దర్శించండి, మీ కార్యాలు జరిగించి మహిమను పొందండి. అంధకార శక్తులను మీరు బంధించండి నాయన. ఇది మొదలుకొని నూతనమైన తలంపులు, నూతనమైన ఆలోచన, నూతనమైనటువంటి కార్యాలు, నూతనమైన క్రియేటివ్ వర్క్స్, నూతనమైన అసాధ్యమైన కార్యములు మమ్మల్ని బట్టి, మా ద్వారా, మా కుటుంబాల ద్వారా యేసు నామమందు జరుగునుగాక. మా పరిచర్య ద్వారా జరుగునుగాక. పరిచర్య ఆశీర్వదించబడి ఇంకా విస్తరించునుగాక. దేవా మీ కార్యాలు మీరు జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా మీ కార్యాలు మీరు జరిగించుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.